ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వన సమారాధన చేస్తారు. ఇవాళ వన సమారాధన కార్యక్రమాల్లో ఏమైనా అసమానతలు ఉంటే అవి సమసిపోయి సమానత్వ సాధన లేకపోతే ఒకరికొకరు ఆప్యాయతలను పంచుకోవాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. దురదృష్టం ఏమిటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న 16వ తారీఖున జరిగినటువంటి వన సమారాధన సెట్టిబల్జ సంఘానికి సంబంధించిన వన సమారాధనలో రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒక వన సమారాధన కార్యక్రమాన్ని పార్టీలకు రహితంగా జరుపుకుందామనేటువంటి ఒక పిలిపివ్వటం, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కుడిపూడి సూర్యనారాయణరావు గారి అధ్యక్షతన ఈ వన సమారాధన జరపాలనేటువంటి మాట కూడా వారు చెప్పారు. సంతోషం. అందరూ కలిసి ఉండటం అనేటువంటిది, ఏమైనా పొరపచ్చాలు ఉంటే వాటిని అక్కడ కట్ చేసి ఒక కుల ఐక్యత కోసం ప్రయత్నించేటువంటి ఒక కార్యక్రమం చేయాలి. అందులో ప్రధానంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంటు నిజాలు కావు, సత్యదూరమైనటువంటి కామెంట్స్. వాసంశెట్టి సుభాష్ మాట్లాడినటువంటి మాటల్లో సెట్టిబల్జీ కులానికి సంబంధించి తనను తాను ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు, నో డౌట్, బాధ లేదు. కానీ దానిలో నా పైన విమర్శ చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేశాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు వల్ల లబ్ధి పొందిన వ్యక్తి మా ప్రభుత్వం పైన విమర్శ చేశాడు. నేను గతంలో కూడా చెప్పాను, సెట్టిబల్జీ యువకుడిగా ఉన్న నీకు పోలరైజ్ అయితే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ అబద్ధాలు చెప్పి నీవు నాయకత్వం వహిస్తే నష్టపోతారు. గతంలో మీ ప్రవర్తన వల్ల అక్కడ సెట్టిబల్జీ సామాజిక వర్గంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు, నీ ప్రవర్తన వల్లే. మీరు చేసినటువంటి కామెంట్స్లో సెట్టిబల్జీ కులాన్ని గౌడ ముందు చేర్చి సెట్టిబల్జీ కులానికి సర్టిఫికెట్లు ఇచ్చారు, దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట చెప్పాడు. ఇది 1997లో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ 16ని ఇష్యూ చేశారు. జీవో నెంబర్ 16లో ఆనాడు గౌతు లచ్చన్న గారు అడిగారు, గీత కులాలన్నీ కూడా గీత కులాలు కలిసి ఒక గొడుగ్గా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇష్యూ అయింది 19/6/1997. అప్పటి నుంచి రీసెంట్గా 37/20/25 అంటే గడిచిన జూలై మాసం వరకు ఎవరికి కూడా ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ లేవు. సెట్టిబల్జీ సంఘ పెద్దలను అడుగుతున్నాను, యువతను అడుగుతున్నాను, ఈ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఎప్పుడు వచ్చింది? 37/20/25న అంటే ఈ సంవత్సరం సర్టిఫికేట్ ఇష్యూ వచ్చింది. ఏమని? గౌడ అని ముందుగా ఉంచి బ్రాకెట్లో సెట్టిబల్జీ అనేటువంటి మాట ఇష్యూ అయినప్పుడు సెట్టిబల్జీ సామాజిక వర్గంలో ఒక ఆందోళన వచ్చింది. ఈ ఆందోళనని గమనించి ఇదే మంత్రి గారు ఏం చెప్పాడంటే, ఒకరోజు ఇది టెక్నికల్ మిస్టేక్ అన్నాడు. ఇంకొక రోజు పత్రికలో చూశాను, నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను, ఇది సమసిపోద్ది అన్నాడు. ఇంకొక రోజు చూసిన తర్వాత ఇది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జీవో వచ్చింది, ఆ జీవో ద్వారా వీళ్ళు చేశారనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా నిజాలు కాదని స్పష్టంగా సెట్టిబల్జీ సంఘ పెద్దలను అడుగుతున్నాను. ఇలా అవగాహన లేని, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఈ కులాన్ని వాడుకోవాలని ఆయన అంటూ ఉంటాడు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడిని కాదని. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? నేను అడుగుతున్నాను, మీరు చేస్తున్నది ఏమిటి? మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారా?
లేకపోతే ఈ కులాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు పోలరైజ్ చేసేసేటువంటి కార్యక్రమాలు వాస్తవాలు కాదు. ఎందుచేత 37/25 గడచిన జూలై మాసానికి ముందు, ఒక నెలన్నర ముందు మీరు ప్రైమ్9 టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమని? హైదరాబాద్లో GO16 అమలు చేసి తీరుతానని. మర్చిపోయి ఉండొచ్చు. GO16 అమలు చేస్తామని చెప్పినప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యి ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల సెట్టిబల్జ కులానికి ముందు గౌడ వచ్చింది, గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జ వచ్చింది. దానికి మీరు కంగారు పడ్డారు. మళ్ళీ అమలాపురంలో గొడవలు వచ్చాయి, ఆందోళన వచ్చింది. ఆందోళన వచ్చినప్పుడు అది మా మీద నెట్టాలని ఒక నెపం మీరు ప్రయత్నం చేసినప్పుడు దానిలో వాస్తవాలు చెప్పాలి. నేను అందుకు అడుగుతున్నాను, ఈ సంఘ పెద్దలు కానీ, ఈ సంఘంలో చదువుకున్నటువంటి మేధావులు కానీ, ఈ సంఘంలో వృత్తిలో లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఈ కులానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఇలా అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈయన ఏదైతే చెప్తా ఉన్నాడో అది వాస్తవం కాదని నేను చెప్తున్నాను. ఇవాళ జూలై మాసంలో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 6 వచ్చింది. మధ్యలో జీవో నెంబర్ 25 ఉంది. జీవో నెంబర్ 25 డేటెడ్ 10/11/23. జీవో నెంబర్ 25 ఏం చెప్తుంది? సెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ గ్రేటర్ రాయలసీమ జిల్లాలు, ఎందుచేత అక్కడ సెట్టిబల్జీలుగా ఉన్నవారు ఓసీలో ఉన్నారు. బీసీ అంటే ఆ కుల వృత్తి ఆధారపడిన వారు కాదు కాబట్టి వారిని మినహాయిస్తూ 10/11/2023లో ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 25. ఈ జీవో గురించి మీకు తెలియదు. మీరేదో మెమో వచ్చింది, మెమో ఆధారంగా అంటారు. అసలు ప్రశ్న ఏమిటంటే, మీ ప్రభుత్వం 97లో జీవో ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరు జూన్ మాసంలో ప్రైమ్9 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో జీవో నెంబర్ 16ని అమలు చేసి తీరుతాం, ఇది మా హక్కు అని మాట చెప్పారు. మళ్ళీ వేసి చూసుకోండి, నేను మళ్ళీ చూపించాలని చూపిస్తాను. తర్వాత ఈ ఇష్యూ వచ్చింది. మళ్ళీ మీ దగ్గర సెట్టిబల్జీలు అప్రోచ్ అయ్యారు. మీరు చెప్పిన మాట చెప్పాను. ఒకరోజు టెక్నికల్ మిస్టేక్, ఒకరోజేమో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతానన్నారు. ఇచ్చిన తర్వాత ఇవాళ GO6 ఇచ్చారు. నేనేదో సెట్టిబల్జీలకు సాధించానండి. ఏం సాధించారు? సెట్టిబల్జీ సర్టిఫికేట్ సెట్టిబల్జీగానే వచ్చింది, అందులో ఏమాత్రమో వాస్తవం లేదు. ఈ అబద్ధాన్ని మీరు ఆ వేదిక ద్వారా ఒక మంత్రి, అసలు క్యాబినెట్ మంత్రి అంటే దానికి ఒక హుందాతనం ఉంటుంది. మీకు మంత్రి ఇచ్చిన ఆయన ఆలోచించుకోవాలా, మీ ప్రవర్తన ఎలా ఉంది, ఆ సభలో ఎలా మాట్లాడారు. అసలు క్యాబినెట్ మంత్రి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి, ఆ భాష ఏమిటి నేను కూడా అనగలను, దానికి డబలం. కానీ నాకు సంస్కారం ఉంది. పదే నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎక్కడో కులమంతా నా జేబులో లేదు, నీ జేబులోనే ఉండదు. నువ్వు పదే మాట్లాడుతున్నావు. ఇది వేణుగోపాలకృష్ణ ఒక కులంలో తన హారతి కర్పూరంగా హారిపోయినటువంటి మనిషికి, కుటుంబానికి సహాయం చేసిన నాయకుడికి కృతజ్ఞత చెప్పాను. ఒక మాట ఎక్కువ చెప్పి ఉండొచ్చు. ఇది నువ్వేదో కులానికి ఏమన్నా జడ్జివా? దాన్ని నువ్వు ట్రోల్ చేసి ఎంతకాలం? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. అంతకుముందు నువ్వు ఒకసారి నా దగ్గరికి వచ్చావు, నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నావు. నా సంస్కారంతో నువ్వు నా కాళ్ళట్టుకుంటారంటే కాదని వారించాను. మర్చిపోయావా? అంటే మంత్రి అయితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈ మాటలు ఖచ్చితంగా నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఈ కులాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఈ కులంలో యువతని పెడుమార్గాన్ని నడపాలనేటువంటి ఒక పని చేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు ఏదైనా పెట్టుకోండి. మీకు డబ్బు ఉంది, లేకపోతే నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, డిబేట్ చేద్దాం. నేను అడుగుతున్నాను ఇప్పుడు మంత్రిని, ఈ కుల సంఘ పెద్దలు కొంతమంది పిలవండి, నిజాలు చెప్పించండి. అబద్ధం ఆడి కులాన్ని మోసం చేయొద్దని
చెప్పాల్సినటువంటి బాధ్యత తీసుకోమని ఈ సంఘాలు నడిపేటువంటి చాలామంది ఉన్నారు. ఈ సంఘంలో పూర్వం పితాని సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, కొనకాల నారాయణ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా సంఘ పెద్దలు చేశారు. ఒక కుర్రాడిగా వచ్చావు సంతోషం, మంత్రి అయ్యావు సంతోషం, కానీ నువ్వు ఒక సాటి కులస్తుడిని తిట్టడానికి అది సమాజంలో అందరూ కూడా నవ్వుకుంటున్నారు.